నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్విమ్స్ ఆధ్వర్యంలో అరవపాలెం ఆరూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మహిళలకు మామోగ్రామ్ పాప్ స్మియర్ పరీక్షలు తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం వార్తల్లోని వివరాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టమూరు పిహెచ్సిలోని అరవపాలెం ఆరూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. చిట్టమూరు పిహెచ్సిలో ఏప్రిల్ 28న, అలాగే మల్లం పిహెచ్సిలో ఏప్రిల్ 28న, బురడగాలి, కొత్తపాలెం ఏప్రిల్ 29న, కోగిలి, మల్లంలో పింక్ బస్సులు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ పద్మావతి, సర్పంచ్లు ఏడుకొండలు, రాజేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జనార్దన్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ టిఎం నగేష్ మాట్లాడుతూ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఎంతో అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రేరణతో అనేక సేవా కార్యక్రమాలు, స్వయం సేవకులు వచ్చిన సమయంలో సేవ చేయటమే కాకుండా నిరంతర సేవా ప్రక్రియలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాలు, సమాజంలోని వర్గాల అభ్యున్నతికి అనేక అవసరాల దృష్ట్యా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల తల్లిదండ్రి బాలులకు ఉచిత ఆవాసం విద్య అందిస్తున్నామని, కానీ తిరుపతిలో తల్లిదండ్రులని మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేకంగా బాలికలకు ఆవాసం ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని తెలిపారు. శ్రీ మాతా బాలికల ఆవాసంలో కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలను, జాతీయ భావాలను, స్వామి లంపనను మరియు దేశభక్తిని పెంపొందించే విధంగా శ్రీ మాధవ్ బాలికల ఆవాసం పనిచేయటం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమంలో సమాజంలోని ఈ కుటుంబం సేవ చేయటం తన బాధ్యతగా తీసుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇటువంటి సేవా సమయాన్ని వెచ్చించి వారు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మార్తా భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులు, నిర్వాహకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. 300 జన్మ శతాబ్ది పురస్కరించుకుని నృత్య రూపకం మరియు శ్రీ మాతా బాలికల ఆవాసం పిల్లలచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, కేవి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ వెనకాల ఉన్న శ్రీ మాతా బాలికల ఆవాసం వార్షికోత్సవం 2022 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని శ్రీ మాతా బాలికల ఆవాసం నిర్వహించుకుంటున్నాం. ఇందులో మన యొక్క బాలికలు 14 మంది ఆవాసంలో ఉన్నారు. తల్లి, తండ్రి లేనటువంటి విద్యార్థులు, తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి విద్యార్థులు 4వ తరగతి నుంచి 5వ తరగతి ప్రవేశం చేసుకొని 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు మా దగ్గర 12 మంది విద్యార్థులు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీళ్ళ యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, సేవ అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళలో నైపుణ్యత పెంచడం కోసం, హిందూ సమాజానికి, భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం శ్రీ మాతా బాలికల ఆవాసం 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. గురువారం సాయంత్రం మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో గురువారం సాయంత్రం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీహరి గ్రీవస్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన
మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జీపాలెం తేజోవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాసంకల్పంతో ఎంతో అరుదైన ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వన్యకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ఎంతో అరుదైన అద్భుతమైన శ్రీలక్ష్మి హరిగ్రీవ దేవస్థానంలో గ్రామ దేవత అయిన బంగారమ్మ, శ్రీవాంచ కల్పలత గణపతి, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం, మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేసి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కల్లత్తూరు గోపాల్ రెడ్డి, చిన్న మునిరెడ్డి, ఏకంబర్ రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 5 సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ 11వ తేదీ 2020 సంవత్సరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయపడినటువంటి తేదీ. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. మన గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, జిల్లాలో కూడా ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హయగ్రీవ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువలన ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడే ఆయన ఆవిర్భవించాలని సంకల్పించినారు. కేవలం ఇదొక మన ప్రయత్నం మాత్రమే. ఆయన యొక్క అనుగ్రహం మన ముందు పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని, క్షేత్రాన్ని పునాదిగా చేసుకొని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవడం జరుగుతూ ఉంది. ఈ మహోత్సవంలో, ఈ ప్రతిష్టాపనలో మనమందరం పాల్గొంచుకోవాలని కోరుతున్నాను. అలాగే గ్రామ దేవత, గ్రామ తల్లి మరిమంద బంగారమ్మ వారు మరియు కోరిన కోరికలను తీర్చేటటువంటి వాంఛా కల్పలత గణపతి స్వామి వారు, అలాగే వైద్యనాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే స్వామివారు ఇక్కడ సర్పరూపంలో వెలవబోతున్నారు. స్వామివారు సర్పరూపంలో వెలవబోతున్నారు అంటే సకల కుజదోషాలు గాని, సకల పితృదోషాలు గాని అన్నిటినీ హరించి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మంగళప్రతాతగా అందరినీ అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని భక్తులందరూ పాలు పంచుకొని ఈ విశిష్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా, చైతన్య క్షేత్రంగా మనమందరం జిల్లానే కాదు, జిల్లాలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ 5 రోజుల పాటు జరుగు మహోత్సవంలో భక్తులందరూ పాలు పంచుకొని దేవత అమ్మవార్ల అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు పాత్రులవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఈ క్షేత్రాన్ని ఈ విధంగా తయారు చేయడం కోసం ఉద్యమాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లుగా కష్టపడుతున్నారు. అంటే దేవస్థానం కమిటీ వారందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఈ ఆలయం నిర్మాణం వెనుక ఉన్న ప్రతి ఒక్క హస్తానికి నేను ఈ సందర్భంగా పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పలమనేరు పట్టణంలో న్యాయవాదులు, మాజీ సైనికులు పరిరక్షణ సమితి వారు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ భాస్కర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల పహల్గాంలో ఉన్న పర్యాటకులపై భార్య బిడ్డల ఎదుటే పైశాచికంగా దాడులు చేయటం చాలా హేయమైన చర్య అని, అలాంటి వారిని ఉపేక్షించకుండా మట్టు పెట్టాలని, భారతదేశంలో అన్ని మతాల వారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారని, ఈ సంఘటనతో అన్ని మతాల వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడికి పాల్పడిన వారు ఎక్కడున్నా, దాంకుని ఉన్నా వెతికి పట్టుకుని కఠినంగా శిక్షించాలని, వీరికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రపంచంలో భారతదేశానికి కానీ, భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి తూట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు
భారతదేశంలో అల్లర్లు సృష్టించేదానికి ఉగ్రవాదులుగా తయారై దాదాపు 30 మందిని టూరిస్టుల్ని పొట్టన పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి, మనసున్న ప్రతి వ్యక్తి, హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది. కాబట్టి మిగతా ప్రతి సమాజంలో, భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి, భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరికి గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం, మీడియాలో చూసాం, చిన్న పిల్లల్ని, తన భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవతం లేకుండా పిశాచిగా క్రూరంగా పక్కన పెట్టి కాల్చడం. వాళ్ళు వీధిన పడ్డారు, భార్యను పక్కన పెట్టి కాల్చేసి మరి మీ ఆధార్ కార్డు చూడండి, మీ ఫ్యాన్ తిప్పండి అనేది దారుణమైన. అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చివరి వాళ్ళకి జోహార్ని చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు నివాళులు అర్పించడంతో పాటు ఈ ఉగ్రవాదానికి చర్యలు ఎవరైతే పాల్పడినారో, దాన్ని ఎవరైతే పాల్గొన్నారో, దీని వాళ్ళకి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరినీ అంతమొందించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టాలన్నా, భారతీయులపై ఒక దాడి చేయాలన్నా, ఒక చెయ్యి వేయాలన్నా వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. మరోసారి పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలన్నా, భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకి ఉచ్చపోవాల్సిందే ఖచ్చితంగా. ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా, హైదరాబాద్ లోని అసదుద్దీన్ ఓవైసీతో సహా మద్దతు ప్రకటించడం గర్వించదగింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నత విద్యకు మూల స్తంభమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధినేత భాస్కర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి చిత్తూరులో అగ్రగామిగా హార్వర్డ్ స్కూల్ నిలిచిందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమ పాఠశాల ఉన్నత ప్రమాణాలు పెంపొందించి ఉన్నత స్థాయిలో నిలుపుతామని అధినేత భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హార్వర్డ్ పాఠశాల స్థానిక రామనగరం నందు ఉన్నటువంటి హార్వర్డ్ పాఠశాల ప్రభంజనం సృష్టించడం జరిగింది. 600కు గాను మా పాఠశాల యందు 550కి పైన 3 విద్యార్థులు, 500కు పైన 12 మంది విద్యార్థులు, 450కి పైన 8 మంది విద్యార్థులు, 400కు పైన 6 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. పరీక్షా ఫలితాలు పిల్లల యొక్క ఫొటోసు, వాళ్ళ నేమ్సు, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్సు, వాళ్ళు పొందినటువంటి మార్కులు నిక్కచ్చిగా మన జర్నలిస్టులకైతేనేమి, విలేకరులకైతేనేమి అందరికీ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇదే విధంగా 2025-26 సంవత్సరం నుండి కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలమని మీ అందరికీ తెలియచేయడం జరిగింది. ఫలితాలు సాధించడానికి గాను అహర్నిశలు 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగినటువంటి డౌట్లు క్లారిఫై చేస్తూ వాళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళను చదివించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చదివించినందువల్ల ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణం అనేటువంటిది మనకు సాధించడం జరిగింది. మనం ఇంకా రాబో సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి గాను జూన్ మాసం నుంచే మన ప్రణాళిక అనేటువంటి సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమాలు అనేటువంటిది జరుపుతూ వీక్లీ, మంత్లీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో దగ్గర కూడా పిల్లలను కేర్ తీసుకునేటువంటి దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పిల్లలతోన తల్లిదండ్రులతోన మనం సమావేశం అనేటువంటిది వాళ్ళకు కావాల్సినటువంటి లోటుపాట్లు అనేటువంటివన్నీ తీరుస్తూ మనం దానికి అనుగుణంగా నడుచుకుంటూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మనం
నెక్స్ట్ సంవత్సరం మంచి ఫలితాలు సాధించగలమనే నమ్మకం అనేది మాకు ఉంది. భవిష్యత్తులో ఇంటర్ కూడా పెట్టే ఆలోచన అనేటువంటిది ఉన్నాను. అది ఒక 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేటువంటిది కూడా స్థాపించేదానికి అవకాశం అనేటువంటిది. ఇంటర్మీడియట్ కూడా స్థాపిస్తాం. ఒకే బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో 2-3 బ్రాంచ్లు కూడా కావచ్చు. పెట్టే ఆలోచనలు అనేటువంటివి లేవు. చిత్తూరులోనే మనం బ్రాంచ్లు అనేటివి ఇంకా 1-2 బ్రాంచ్లు అనేటువంటివి పెట్టి దీన్ని హార్వర్డ్ పాఠశాలలో ఒక గొప్ప విద్యా సంస్థగా హార్వర్డ్ గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే చేసే ఉద్దేశం అయితే నాకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్విమ్స్ ఆధ్వర్యంలో అరవపాలెం, ఆరూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, మహిళలకు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు. తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.